ఇలా ఫ్లవర్ డిజైన్ వేసుకొని డిజైన్లో అవుట్లైన్ పూర్తిగా జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ కుట్టాలి. ఇలాగే జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ అవుట్లైన్ పూర్తిగా కుట్టాలి. ఇప్పుడు ఫ్లవర్కి పైన అవుట్లైన్ కింద నుండి సిల్క్ థ్రెడ్ డబుల్ థ్రెడ్ తీసుకొని పైన అవుట్లైన్ లోపల ఒక చైను, అవుట్లైన్ బయట ఒక లాక్ చైన్ కుట్టాలి. క్రింద అవుట్లైన్ లోపల ఒక చైను, అవుట్లైన్ బయట ఒక చైను, పైన అవుట్లైన్ లోపల ఒక చైను, పైన ఒక చైను, లాక్ చైన్ వేసుకొని కింద అలానే కుట్టాలి. మధ్యలో కింద అవుట్లైన్కి కుట్టకుండా మీదకి కుట్టుకోవాలి. మధ్యలో 3/4 స్టెప్ కుట్టిన తర్వాత కింద అవుట్లైన్కి చైన్ కుట్టకుండా మీదకి కుట్టుకోవాలి. ఇలానే మిగతా ఫ్లవర్ 4 స్టెప్స్ కూడా కుట్టాలి.
లోపల ఫిల్ చేయడానికి ఆపోజిట్ కలర్ సిల్క్ థ్రెడ్ డబుల్ థ్రెడ్ తీసుకొని లోపల చైన్ తీసుకొని ఫ్లవర్ మధ్యలో చైన్ తీసుకొని కిందికి లాగాలి. పైన చైన్ వేయకూడదు. మళ్ళీ చైన్ వేసి పైన చైన్ తీసుకొని కింద చైన్ వేసుకోవాలి. ఫెదర్ స్టిచ్ లాగే ఫస్ట్ కుట్టాం కదా, అలానే వస్తుంది. లోపల షేడింగ్ మొత్తం పూర్తిగా ఇలానే కుట్టుకోవాలి. లోపల నుంచి చైన్ వేసి పైకి ఫ్లవర్ మధ్యలో చైన్ వేసుకొని కిందకి లాగాలి. ఫ్లవర్ మొత్తం పూర్తి చేసి నాట్ వేసుకోవాలి. మధ్యలో మనం కుందన్ పెట్టుకోవచ్చు, మిర్రర్ పెట్టవచ్చు, నాట్స్ వేసుకోవచ్చు, మనం ఏమైనా కుట్టుకోవచ్చు. లోపల బీడ్స్ కుట్టాను. అవుట్లైన్ జరీతో కానీ థ్రెడ్తో కానీ అవుట్లైన్ చైన్ కుట్టుకోవచ్చు. నేను లోపల కలర్తో సిల్క్ థ్రెడ్తో డబుల్ థ్రెడ్ తీసుకొని చుట్టూ అవుట్లైన్ మొత్తం చైన్ కుడుతున్నాను. బీడ్స్ కుట్టి మధ్యలో కుందన్ పెడుతున్నాను. లాంగ్ అండ్ షార్ట్ షేడింగ్ ఫ్లవర్ కంప్లీట్ అయింది.